వైసీపీ గత 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని, రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోయిందని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జి నరసింహ యాదవ్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా ముందు టీడీపీ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, జగన్నాథం, సత్తు మధుసూదన్ యాదవ్, చేజర్ల మనోహరాచారి తదితరులతో కలిసి నరసింహ యాదవ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జగన్కు చెంపపెట్టని అన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో నిత్యావసరాలు భారీగా పెరిగిపోయాయన్నారు. జే బ్రాండ్ మద్యం తాగి ప్రజలు అనారోగ్యం పాలయ్యారన్నారు. ఎర్రచంద్రం స్మగ్లర్కు చిత్తూరు వైసీపీ సీటు కేటాయించడంలోనే అభ్యర్థులు ఎలాంటి వారో తేటతెల్లమవుతోందన్నారు. సీఎం క్యాంప్ ఆఫీసును తరలించాలి, పరిపాలన కమిటీ చేయాలన్న జీవో కావచ్చు, అదేవిధంగా అనేకమైన జీవోల్ని రద్దు చేయడం మనం చూసాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా వేధించాడో జగన్మోహన్ రెడ్డి మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టులో కూడా నిన్న జరిగిన దీంట్లో చంద్రబాబు నాయుడు అవుట్ రింగ్ కేసుకు సంబంధించి ఏమాత్రం కూడా సుప్రీంకోర్టు ప్రభుత్వ వాదనతో ఏకీభవించక ఏ విధంగా తిప్పికొట్టిందో మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి గతంలో బెయిల్ ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో దాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, దాన్ని రద్దు చేయడమే కాకుండా రద్దుకి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థులను సుప్రీంకోర్టు తోసిపుచ్చడం, అదేవిధంగా ఏదైతే నోటీసు ఇవ్వాలన్నా దీన్ని కూడా ప్రభుత్వ వాదనను పక్కన పెట్టి నోటీసు కూడా ఇచ్చేదానికి లేదు. చంద్రబాబు నాయుడు గారికి 17A దీనికి వర్తిస్తుందని చెప్పి